నగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో గత ప్రభుత్వం అరకొర వస్తువులతో కొంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించింది. అయితే అన్ని మౌలిక వస్తువులు కల్పిస్తామని చెప్పి మాట తప్పడంతో లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం అన్న పనులు పూర్తి చేయాలని కోరుతూ స్థానిక ఎమ్మెల్యే నారాయణ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా తమ ఇబ్బందులను ఎమ్మెల్యేకు వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే మౌలిక వస్తువుల కోసం ఎంత ఖర్చవుతుందో ఎస్టిమేట్ చేయాలని అధికారులను ఆదేశించారు. మొత్తానికి పెండింగ్ పనులు ప్రారంభం కావడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్పష్టంగా తెలియజేయడం ఏంటంటే వాళ్ళు చాలా కన్ఫ్యూజన్లో ఇది ఏం జరుగుతుంది, ఎవరిను మార్చుతారు అనేది కాదు. స్పష్టంగా మీ అందరికీ నేను ఒక సూచన, ఎందుకంటే ఇక్కడ జరిగిన టెక్నికల్ ప్రాబ్లం ఏంది, గత పాలకులు చేసిన తప్పేందనేది. ఇక్కడ నీళ్ళ ట్యాంక్ కట్టారు. ఇక్కడ అసలు ఫస్ట్ పంపులు మెయిన్ పైప్ లైన్ తీసుకొచ్చి నీళ్ళ ట్యాంక్ కట్టాలి. మెయిన్ లైన్ తీసుకురాకుండా నీళ్ళ ట్యాంక్ కట్టేసి అసంపూర్తిగా ఇచ్చిపెట్టారు. ఇంకోటి 55 లక్షల రూపాయలు కరెంటుకు ఎస్టిమేషన్ ఎలక్ట్రిసిటీ అధికారులు వేస్తే 20 లక్షల రూపాయలే శాంక్షన్ చేసి, అంటే 20 లక్షలతో అంటే ఇవన్నీ గత పాలకులు చేసిన అసంపూర్తి శాంక్షన్స్ ద్వారా, అసంపూర్తి నిర్మాణాల ద్వారానే ఈరోజు మీరు అందరూ కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆనందన్న గారు చెప్పినట్టు ఈ నెల 2 రోజుల్లో పూర్తిగా ఇక్కడ వాటర్ సప్లై అండ్ ఎలక్ట్రిఫికేషన్, దీనికి 5 ట్రాన్స్ఫార్మర్స్ కావాలి. కాబట్టి ఈ దసరా లోపల మ్యాక్సిమం ఈ పని పూర్తి చేసి దసరాకు మీరు గృహప్రవేశాలు చేసే విధంగా మన శాసనసభ్యులు గారు చొరవ తీసుకొని పనిని పూర్తి చేస్తారని. కల్వకుర్తి పట్టణం లోపల 240 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు మంజూరై అపరిష్కృతంగా ఉండి డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు ఇల్లు అందని పరిస్థితి లోపల ఈ మధ్యనే శాసనసభ్యుడిగా గెలిచి మన రాష్ట్రానికి మన ప్రాంతం ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన సందర్భం లోపల డబుల్ బెడ్రూమ్ బాధితులు అందరూ కూడా వచ్చి ఎమ్మెల్యే గారిని అడగడం వల్ల ఎమ్మెల్యే గారు స్పందించి ఎవరికైతే అర్హులైన వారందరికీ 240 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించారో వాళ్ళకే ఇల్లు ఇస్తామని చెప్పి భరోసా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ల ఇళ్ళ లోపల అంటే ఈరోజు కరెంటు లేదు, వాటర్ పైప్ లైన్ లేదు, ట్యాంకులు పగిలిపోయినాయి, నాసీ రకమైన పని ఉన్నది.